సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ డిమాండ్ చేసింది. 3 దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయన్నారు. తమ ప్లాట్లు తమకివ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడేది, ఈ బాధితులకు ఉపయోగపడే సెకండ్ పేజీలో 93.15 ఏకర్స్ అని మెమోయిస్ లో ఉంటే అది తప్పుగా రికార్డ్ అయిందంట. కానీ వాళ్ళ మీన్ సీ లెవెల్ని బట్టి ఎఫ్టీఎల్ కాంటూరు ప్రకారము 465 ఎకరాలు వస్తుందని చెప్తున్నారు. అసలు అలుగులు మూసేసి ఎఫ్టీఎల్ ఎలా నిర్ణయిస్తారు? అలుగులు తెరిచిన తర్వాత ఎఫ్టీఎల్ నిర్ణయించబడాలండి. ఇది ఎక్కడన్నా జరిగేది ప్రపంచవ్యాప్తంగా. అలుగులు మూసేసి 20 సంవత్సరాల నుంచి అలుగులు మూసేసిన అలుగుల్లో మా చెరువుని 465 ఎకరాల్లో విస్తరించేసి మా ప్లాట్లన్నీ ముంచేసేసి చాలా నిర్లక్ష్య ధోరణంగా ఈ ఇరిగేషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈవెన్ హైడ్రా కమిషనర్ గారు కూడా సహకరించట్లేదు. ఆయన బాధితులకి న్యాయం చేయాలని మన ప్రెస్ మీట్ లో కూడా అందరికీ చెప్పారు. కానీ కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన, వీళ్ల యొక్క అవినీతి వలన తూములన్నీ మూసేశారండి. అలుగులు మూసేసి ఆ దారి 3 కిలోమీటర్ల దారి ఉంటుంది, 20 ఫీట్ వెడల్పు ఉంటుంది. అట్లాంటిది మూయటం వల్ల 5 ఎకరాలు కబ్జా అయిపోయింది. బిల్డర్స్కి దారాదత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని రక్షించవలన వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్లపైన ఏసీబీ ఎంక్వైరీ జరగాలి.